హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నేను ప్రీతి తెనాలి. చూసారా, తాటికాయ, పండు తాటికాయ. ఇది చాలామందికి ఇప్పుడు పుట్టిన అంటే ఈ మధ్యకాలం పుట్టిన పిల్లలు తెలియదేమో. ఇప్పుడు జనరేషన్కి, నా జనరేషన్ వాళ్ళకి, నాకన్నా ముందు జనరేషన్ వాళ్ళకి అయితే తెలిసింది. చిన్నప్పుడు తాతయ్య వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెట్లు కాడ పడితే పొద్దున్నే పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. పొద్దున్నే లేచి పోటీ పడి వెళ్ళి చెట్లు కాడ ఎత్తుకొని తెచ్చుకొని కాల్చి తినేవాళ్ళం. అవి అన్నమాట. ఇదిగోండి తాటికాయ, పండు తాటికాయ. నేను కూడా తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు ఇది కొనుక్కుంటే 40 రూపాయలు తీసుకున్నారు ఈ ఒక్కాయ. కాల్చుకుందాం అని చెప్పి తెచ్చుకున్నాను. చూడండి, చక్క పొయ్యి మీద పెడతాను. హాయ్ చెప్పండి మామ. ఇలా కాల్చుకొని పొయ్యి మీద కాల్చుకొని బాగా ఉడకాలన్నమాట. కాలిద్ది, బాగా మాడిపోద్ది. ఆ నురుజంతా వచ్చి అంతా పోయిన తర్వాత తింటే టేస్ట్ అదిరిపోద్ది. ఇప్పుడు పిల్లలకి తెలీదు, పాత జనరేషన్ వాళ్ళందరికీ, మా జనరేషన్ వాళ్ళకైతే తెలిసిద్ది. ఇప్పుడు పిల్లలకైతే ఏంటని అడుగుతారు, అందుకని చూపించండి ఈ వీడియోని, సరేనా? చూడండి, ఇంకాసేపు కాలనిద్దాం, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇదంతా నురుజు చూసారు ఎలా వస్తుందో వైట్గా. అదంతా వగరగా ఉంటుంది అనమాట ఈ నురుజంతా. ఆ నురుజంతా పోయి బాగా కాలాలన్నమాట. బాగా ఎందుకంటే చుట్టూతా మొత్తం మాడిపోయి టెంకి కట్టేసిద్ది. అప్పుడు తీపి వాసన వచ్చిద్ది అనమాట. ఆ వాసన వచ్చినప్పుడు తీసేసుకుంటే అప్పుడు శుభ్రంగా తినేసేయచ్చు. చూస్తూనే ఉండండి వీడియోని. శుభ్రంగా కాల్చుకొని తింటే భలే టేస్ట్గా ఉంటుంది. ఇదంతా ఏంటంటే మనకి డైరెక్ట్గా మందులు మాపులు లేకుండా వచ్చే పంటలు ఏమైనా ఉన్నాయంటే ఇలాంటివి అనమాట. ఈ తాటికాయలు లాంటివి. ఇలాంటివి ఏంటంటే సీజన్కి వచ్చే ఫ్రూట్స్ కాబట్టి తినచ్చు. చూడండి మా అమ్మాయి, మా బేబీ చూసారా, ఆ తాటికాయ తింటాకి కాలకు ముందే వచ్చి కూర్చొని అయిపోయిందా అంటుంది. చూడండి ఆ తాటికాయ ఎంత తెల్లగా ఉందో, ఆ పిల్ల కూడా అంత తెల్లగా ఉంది. చూడండి మా అమ్మాయి, మా బేబీ ఎంత అందంగా ఉందో. అయిపోయింది ఫ్రెండ్స్, కాలిపోయింది తాటికాయ. చక్కగా చూసారు ఎలా కాలిపోయిందో. ఇలా నురుజు అంతా మొత్తం అంతా పోయిద్ది. ఇది మీద వేసుకుందాం. చక్కగా ఇదంతా దులుపుకొని ఇంకా ఎలా తీయాలి? దింతే ఇదంతా దులుపుకొని శుభ్రంగా పైపైనంతా దులుపుకొని తినేసేయడమే. ఇలా చీల్తే మొత్తం 3 వచ్చేసేస్తాయి. 3 విత్తనాలు వస్తాయి. 3 తినొచ్చు. ఓపుకుంటే ఒక్కళ్ళే తినొచ్చు. వెనకటోళ్ళు అయితే తినేవాళ్ళు, ఒక కాయ ఒక్కళ్ళే తినేవాళ్ళు. ఇప్పుడు ఎవరు అలా తినరలే. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు ఇది. ఎందుకంటే తాటి బెల్లం కూడా షుగర్ పేషెంట్లు తినొచ్చు కదా, డాక్టర్లు చెప్తున్నారు. అలాగని చెప్పి ఎక్కువ తినమాకండి, ఏదో కొంచెం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇది అలా అనేస్తే దానికి సపరేట్ అయిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, పొగ ఎలా వస్తుందో దాంట్లో నుంచి. ఫ్రెండ్స్, వేడి తాటి పండు కాల్చుకొని తింటున్నాను. మీరు కూడా రండి, తిందురు కానీ, ఓకేనా? చాలా బాగుంది. పిల్లలకి ఇలాంటివి చేసి పెడతా ఉండండి, లేకపోతే ఇవన్నీ మర్చిపోతారు పిల్లలు, ఏంటి అని అడుగుతారు. సరేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నేను ప్రీతి తెనాలి. చూసారు కదా పండు తాటికాయలు. బాయ్.